గ్రామ పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించినటువంటి గ్రామ పాలకులందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఇప్పుడు బాలరాజు అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. ఉప సర్పంచునైన మంచాల వెంకనానబడి నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించగలనని భగవంతుని పేర సత్యనిష్ట ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ ఫస్ట్ వార్డ్ మొదటి వార్డు సభ్యురాలినైనా మీ పేరు చెప్పండి. దేవరాజు మల్లమ్మని అను నేను అందరికి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. ముత్తిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ వార్డు 2వ వార్డు సభ్యురాలినైనా మీ పేరు చెప్పండి. మంచాల రాగమ్మ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. 3వ వార్డు సభ్యురాలినైనా మీ పేరు చెప్పండి. పంతుల రమ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ 4వ వార్డు సభ్యుడినైన పీట్ల మత్స్యగిరి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేరున ప్రమాణం చేయుచున్నాను. ముత్తిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ 5వ వార్డు సభ్యుడినైనా మీ పేరు చెప్పండి. కొండపల్లి శ్రీను అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని
విధిని పేర ప్రమాణం చేయుచున్నాను. రాజబోయిన రంజిత్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని పెద్దమ్మ తల్లి సాక్షిగా సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ముత్తిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ 9వ వార్డు సభ్యురాలనైన గుర్రాల నిర్మల అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర స్పష్టనిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకంతో మరియు విధేయతనై కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్య నిర్మాణంతో ప్రమాణం చేస్తున్నాను. సన్మానించవలసిందిగా సెక్రటరీ గారిని కోరుతున్నాం. మూడవ వార్డు సభ్యురాలైనటువంటి 4వ వార్డు సభ్యులైనటువంటి రంజిత్ గారిని సన్మానాన్ని స్వీకరించవలసింది ఆహ్వానిస్తున్నాం. వార్డు సభ్యురాలైనటువంటి గుర్రం నిర్మల గారిని సన్మానం స్వీకరించవలసింది ఆహ్వానిస్తున్నాం. వార్డు సభ్యులైనటువంటి ఆడెపు నరేష్ గారిని ఆహ్వానిస్తున్నాం. సన్మానాన్ని స్వీకరించవలసి ఫోటో తీసుకొని మనందరం చెప్పండి. బాబాయ్ వ్యవస్థకి ఫోటో తీసుకురావు
ఇది అయిపోయింది. ఓకే. సార్ సన్మానం చేసినప్పుడు దయచేసి కిందికి దిగితే వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుందా సార్? అయిపోయిందమ్మా శాఖ తరపు నుంచి దశరథ గారు పాలక వర్గాన్ని సన్మానిస్తారు. పార్టీ పక్షాన నరసింహ గారు బాలరాజు గారిని అండ్ వెంకన్న గారిని సన్మానిస్తారు. చూడరే చూడరే సెటా భరత్ చూడు మామ జరుగు దగ్గర అధ్యక్ష విచ్చేసినటువంటి మన శ్రేయోభిలాష్ ఉద్దేశించి మన గ్రామ ప్రథమ పౌరుల ముఖ్యంగా మన గ్రామానికి మేము ఇచ్చిన గ్రామంలో ముఖ్యంగా మేము మొదట చేపట్టబోయే పని ఏంటంటే మన గ్రామాన్ని సురక్షితంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించుకొని వచ్చే వారం తర్వాత ఆ సీసీ కెమెరాల పని పూర్తి చేస్తానని నా ఊరి గ్రామ ప్రజలకు మాటిస్తున్నాను. దొంగల దగ్గర నుండి యాక్సిడెంట్లు అయ్యి బండ్లకు అవి ఇవి ఏమైనా ఇబ్బందులు ఆటంకాలు జరిగినా కూడా జరగకుండా ఆ
సీసీ కెమెరాలని మన ఊరు నలువైపులా ఏర్పరుస్తారని మాటిస్తున్నాం. ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తారని మాటించాము. ఖచ్చితంగా చేస్తాం. రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా నూతన పాలక వర్గాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన ముద్రేడుగూడెం ప్రజలకు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదములు. ఇంతకుముందుకు ఏం జరిగిందనే దాని గురించి కాకుండా ఇప్పుడు నూతనంగా యువ నాయకుడు బాలరాజ్ గౌడ్ గారిని గెలిపించుకున్నాం. అతనితో పాటు మా పాలకవర్గం అందరం ఒకతాటిపై నుండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి వచ్చేసిన అతిథులు మహారాజులకు, జెడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ గారికి, నూతనంగా సర్పంచ్ ఎన్నికైన బుడిగ బాలరాజు గారికి, ఉప సర్పంచ్ ఎన్నికైన మన మంచాల వెంకన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు, శుభాభినందనలు. మా సర్పంచ్ ఉప సర్పంచ్ వయసు చిన్నదైనా బాధ్యతలు పెద్దది. ఇంత మంచి సదవకాశం మంచిగా కాపాడుకొని మన ఊరికి పెద్ద పేరు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ యొక్క పరిపాలన రాబోయే యువతరానికి ఒక ఆదర్శంగా ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి మరి నూతన సర్పంచ్ వార్డు మెంబర్ అందరికీ, మా గ్రామంతో విజయం సాధించినటువంటి మీరు సేవ చేసే కూడా ఈ విజయం మీ వైపే ఉంటుందని, ఈ ప్రజాస్వామ్యంలో ఈ విషయాలు ఎల్లవేళలా వీధి లైట్ల ప్రాబ్లం అయితే చాలు సార్. ఎందుకంటే అది తక్షణ కర్తవ్యము. ఎందుకంటే దాదాపు మనకు హైవే రోడ్డు ఉన్నది, విచ్చలివిడిగా వాహనాలు రావడం జరుగుతుంది. కాబట్టి మన హైమాక్ లైట్స్ సరే మీ సొంత నిధులా లేకపోతే ప్రభుత్వ నిధులా ఏదైనా సార్ ఈ 15 రోజులలో మీరు మన మైన్స్ కాన్సెల్ మొదలు పెడితే పెట్రోల్ పంప్ దాకా దయచేసి మీరు ఆ లైటింగ్ ఏర్పాటు చేస్తారని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చీకటిగా ఉన్న ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కూడా కొంచెం అస్తవ్యస్త ఉన్నది. దాన్ని కూడా శుభ్రపరిచి వీధి లైట్లు ఎక్కడెక్కడ లేవో మెయిన్ ఇంపార్టెంట్ ప్రజలకు కావాల్సింది డ్రైనేజీ, వీధి లైట్లు, నీటి సరఫరా. కాబట్టి దాని మీద దృష్టి చేసి మీరు వారికి ఆ ప్రజల సౌకర్యాలు తీర్చాలని కోరుచు ఈ అమూల్యమైన నూతన పాలకవర్గంగా కొలువుదీరిన రెండవ ముద్రేడుగూడెం గ్రామ పంచాయతీ రెండవ సర్పంచ్ బుడిగ బాలరాజు గారికి, మరియు అదేవిధంగా పాలక వర్గానికి, ఉప సర్పంచ్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, నిన్నటి దాకా యుద్ధాలు చేసినాం, అయిపోయింది. మీరు ఈ రోజు నుంచి పార్టీలకు ఖచ్చితంగా కులాలకు సిబ్బంది అది ఇస్తాడు అంత వార్డు మెంబర్ ఉండరు. చూడరు అందరూ.